హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. లేఅవుట్ల అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశారని తెలిపారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని, లంచాలు తీసుకున్నట్టు గుర్తించారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ రెరాలో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఫ్లాట్ల నిర్మాణాల్లో విల్లాలను లంచంగా పొందినట్టు గుర్తించారు. తన బినామీల పేరిట విల్లా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. హెచ్ఎండిఏ ఆఫీస్లోని 5వ అంతస్తులో కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండేదని, బాలకృష్ణకు పరోక్షంగా 30 మంది అధికారులు సహకరించారని ఏసీబీ అధికారులు చెప్పారు. బాలకృష్ణ ఫోన్లను రిట్రైవ్ చేస్తున్నారు. 2 సంవత్సరాల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులందాయి. హెచ్ఎండిఏలోని 3 జోన్లపై బాలకృష్ణకు పట్టుంది. తన పరిధిలో ఉన్న జోన్లో ఒక్కో ఎకరం 20 కోట్ల పైనే ఉంటుందని తెలిపారు. వట్టినాగులపల్లిలో భూ వినియోగ మార్పిడి జీవోపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించనున్నారు ఏసీబీ అధికారులు. ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇప్పటికే ఇందులో సోదాలు చేసి దాదాపు ₹1 కోటి నగదుతో పాటు 2 కేజీల బంగారము, మరోవైపు సిల్వర్ ని, అదేవిధంగా కొన్ని కీలక అంశాలు కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుంటుంది. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం అతన్ని న్యాయమూర్తి హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ సెంచల్ కూడా తరలించినటువంటి నేపథ్యంలో అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఉన్నటువంటి శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఏసీబీ అధికారులు అనేక అంశాలు కూడా ప్రస్తావించారు. లేఅవుట్ల అనుమతి కోసం భారీగా లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు గడించినట్లు కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపు అప్లికేషన్ లో తప్పులు ఉన్నాయని మభ్యపెట్టి వారి దగ్గర నుంచి లాభాలు కూడా గడించినట్టు కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఫ్లాట్ల నిర్మాణాలు, విల్లాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు కూడా వీటి అన్ని అనుమతుల కోసం, అంటే హెచ్ఎండిఏ ఒక లేఅవుట్ లో విల్లాలు కట్టాలంటే పెద్ద ఎత్తున అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అనుమతుల్లో తప్పులు ఉన్నాయంటూ కూడా కొన్ని లిటిగేషన్లు పెట్టి వాటిని అన్నిటి కూడా నేనే సార్ట్ అవుట్ చేస్తున్నానని ఒక నమ్మకం కల్పించి ఆ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా అటు ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటుంది. ఇక బినామీ పేర్లతో పెద్ద ఎత్తున విల్లాలు రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. హెచ్ఎండిఏలో రేరాలో అనేక అక్రమాలు జరిగినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతనిపై దాదాపు 2 సంవత్సరాల క్రితమే అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అన్ని చూసిన తర్వాతనే గత 3 రోజుల క్రితం అతని నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాలు కూడా సోదాలు చేసినట్టు కూడా అటు ఏసీబీ అధికారులు పేర్కొంటుంది. హెచ్ఎండిలో దాదాపు 3 జోన్లలో బాలకృష్ణకు అనేక పట్టు ఉన్నది. చాలా మంది, దాదాపు 1 కాదు 2 కాదు, ఏకంగా 30 మంది అధికారులకు ఇతను పరోక్షంగా సహకరించినట్టు కూడా ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. తన పరిధిలో ఉన్నటువంటి జోన్లతో పాటు దాదాపు 20 కోట్ల వరకే పెట్టుబడులు ఇతను పెట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి భూ వినియోగం సంబంధించి దానిపై కూడా సమగ్ర దర్యాప్తు జరిపించే విధంగా ఏసీబీ అధికారులు కూడా చూస్తున్నట్టు కూడా సమాచారం తెలిసింది. అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే బ్యాంక్ లాకర్లు కావచ్చు, తన కుటుంబ సభ్యుల బంధువులు, అదేవిధంగా తన బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడే అవకాశం ఉందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు కస్టడీ పిటిషన్ పై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.